దేవుడు లేడు అని చెప్పిన బుద్ధుడిని కూడా దేవుడిని చేసిన మనుషులు ఉన్నాడు. అసలైన జీవితాన్ని మన కష్టాలు ఎదురైనప్పుడే అనుభవించగలం. తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు, చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు, ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. కాబట్టి మనం ఏం చేసినా చేయకపోయినా మనల్ని విమర్శించి వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఉండే ఉంటారు. కాబట్టి ఉన్న ఒక జీవితాన్ని మనం ఎవరి గురించి పట్టించుకోకుండా ఉన్న ఒక జీవితాన్ని సంతోషంగా గడిపిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా నాకు సుఖాలు, సంతోషాలు, ఆనందాలు ఇవే కోరుకుంటారు. ఎవరు కూడా నాకు బాధ ఉండాలి, నాకు కష్టం రావాలి, నాకు. కానీ నేనేం చెప్తాను అంటే ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే ఉండాలని కోరుకుంటారు. ఓకే, ఎవ్రీథింగ్. కానీ మనకు చెడు జరిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడు దాన్ని ఎలా తట్టుకుంటామనేది అన్నిటికన్నా ముఖ్యం. మనం ఏం చేసినా చేయకపోయినా జరిగేదైతే జరుగుతుంది ఖచ్చితంగా. ఆ జరిగే వాటిని ఆస్వాదించడానికి రెడీగా ఉండాలి. వాటిని ఎదుర్కోవడానికి ఏ సమస్య అయినా కానీ, ఏ మంచి అయినా కానీ, ఏ చెడు అయినా కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, సుఖ సంతోషాలు కానీ అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే మనకు తెలుస్తుంది. జరిగిపోయిన దానికి బాధపడకు, జరిగిపోయే దాని గురించి ఊహించుకోవు. ఈ క్షణం మాత్రమే నిజం. ఎవరికంటేనూ నువ్వు గొప్పగా ఉండాలని అనుకో. గతంలో కన్నా ఇప్పుడు బాగుంటే చాలా అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత ఈజీగా అవకాశం పుట్టదు కదా. ఉంటే రాని ఆహ్వానించాలి, ఉంటే ఉండని అంగీకరించాలి, పోతే పోని చిరునవ్వుతో సాగనంపాలి. జీవిత సారం మొత్తం ఇందులోనే ఉన్నాడు.